తెలంగాణను వర్షాలు ముంచెత్తుతున్నాయి. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. జగిత్యాల, మంచిర్యాల, మెదక్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. పెద్దపల్లి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. ఆదిలాబాద్, హైదరాబాద్, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, కొమరంభీం, మేడ్చల్, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. తెలంగాణను వర్షాలు ముంచెత్తుతున్నాయి. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. సుప్రియ, చెప్పండి, ఇంకా భారీ వర్షాలు కురవబోతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరి దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనతో అయితే తెలుగు రాష్ట్రంలో చూసుకుంటే ఈ రోజు వాతావరణ శాఖ భారీ వర్షాల సూచన చేసింది. ఈ మేరకు తెలంగాణలోని పలు జిల్లాల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయని కూడా హెచ్చరించింది. ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా పేర్కొంది. అయితే ఇక ఇప్పటికే హైదరాబాద్ లో చూస్తే అయితే నిన్న భారీ వర్షాలు కురిశాయని చెప్పాలి. అయితే ఈ నేపథ్యంలో అయితే భారీ వర్షాల సూచన చేయడంతో అయితే నగరవాసులు ఇటు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని చెప్పాలి. అయితే నగరంలో ఇప్పటికే భారీ వర్షాలు అయితే బీభత్సం సృష్టిస్తుంది. ఇక తెలంగాణలోని కొన్ని జిల్లాలతో పాటు ఈ రోజు హైదరాబాద్ నగరం అయితే ఎల్లో అలర్ట్ జారీ చేస్తున్నారని చెప్పాలి. అయితే నిన్న వరకు చూసుకున్నట్టయితే కూడా నగరంలో ఏదైతే భారీ వర్షాలు కురిశాయో దానితో అయితే ఇక్కడ వరదల్లో చిక్కుకుపోయిన వాళ్ళు వచ్చు, లేదంటే గోడలు కూలిపై చనిపోయిన వాళ్ళు మృతుల సంఖ్య ఉండడంతో మాత్రం ఇప్పుడైతే అధికారులు అయితే నగరవాసులని అప్రమత్తంగా ఉండాలని చెప్తూ ఉన్నారు. ఈ రోజు భారీ వర్షాలు ఉండడంతో మాత్రం ఇటు జిల్లాల్లోని రైతులు వ్యవసాయం చేసుకునే వాళ్ళు అవ్వచ్చు, లేదంటే హైదరాబాద్ లో ఆఫీసెస్ నుంచి వెళ్లే వాళ్ళు అవ్వచ్చు, పాత గోడల దగ్గర అవ్వచ్చు, ఎక్కువగా ప్రయాణాలు చేయొద్దని కూడా అధికారులు అయితే పదే సూచించారు. దానితో పాటు నాలాల దగ్గర ఉన్న వాళ్ళు కూడా లోతట్టు ప్రాంతాలు జలమయం అవ్వడంతో మాత్రము లోతట్టు ప్రాంతాలను కూడా ఇప్పటికైతే ఇటు హైడ్రా అవ్వచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు అయితే అప్రమత్తం చేస్తున్నారు. రైట్ సుప్రియ, థ్యాంక్ యూ.